ఏ ఇంట్లో ఆ ఓపెన్ చేసి ఆ ట్యాబు బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసుంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగచాటుగా ఎవరన్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా, దోమలో దోమగా, తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరి చూస్తే ఆ టేబుల్లో పచ్చి కూతురు ఉన్నట్టు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే, మీరు చాలామంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడేంటి పోస్తా అని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండ్. డీటెయిల్గా చెప్తాను మీకు. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబులన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్ట్ అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకుంటున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అతను సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా? అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్ చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా? అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా. అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాత్రం బుద్ధి నీకు లేదా? నేను ఒకటి చెప్తా, మీ జర్నలిస్ట్ ఎవరికో తెలీదు. రామోజీరావు నాకు ఎంత ఫ్రెండ్. నేను 1984లో హైదరాబాద్లో మార్గదర్శి బ్రాంచ్, సికింద్రాబాద్ బ్రాంచ్లో నేను అసిస్టెంట్ మేనేజర్ని. కొత్తగా చేరా, ఫ్రెష్గా వస్తే ఏమనుకుంటావు, మనం చాలా నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంటే తొందరగా మేనేజర్ అయిపోతాను. ఇన్ని కళలు నాకు ఉండేవి. ఈ లంగా పనులు చేయటం నాకు ఇష్టం లేదు. కానీ అక్కడ రామోజీరావు, నేను వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఏంటంటే, అందులో అసిస్టెంట్ మేనేజర్గా రామోజీరావు అనేవాడు పెద్ద లవ్ ఫుట్. ఈ ప్రజల దగ్గర ఎవరైతే పాప చిట్లు కడతారో వాళ్ళ దగ్గర రాంగ్ రూట్లో డబ్బులు కాజేసి అది కూడా ఒక వర్గం పెట్టేసుకున్నారు, రామోజీరావు గారి గ్రూప్. అది నాకు ఎవరు ఆ స్టాఫ్ చెప్పారు, ఏముంది ఇక్కడ ఇన్ని నుండి, అమ్మో రామోజీరావు చాలా హానెస్ట్ కదా, ఎట్లా చేస్తారు సార్? ఇక్కడ ఒక మేనేజర్కి నెలకి మినిమం 10 లక్షల ఇన్కమ్ ఉంటుంది, జీతం కాదు, మిగతాయి. అంటే ప్రజల్లో మోసం చేసి నాకు చిట్టు రావాలి, నాకు రాదు, వేరే వాడికి వస్తుంది. వేరే వాడి చిట్టు రాదు, వాళ్ళే డబ్బులు తీసుకుంటారు, ఆ చిట్టి వాడికి ఇస్తారు. అది నేను ఎంక్వైరీ చేసి 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 పబ్లిక్లో కస్టమర్స్ ముందు ఒక 40 మంది స్టాఫ్ ముందు వాడు చొక్కా పట్టుకొని అది పెట్టి మార్గదర్శి మేనేజర్ని ప్రూవ్ చేశా, వీడు లంచాలు తీసుకుంటున్నాడు, ఈ లంచాలు పైకి వెళ్తున్నాయి రామోజీరావు అనుకోకి అని చెబితే అన్అవాయిడబుల్, ఏం మాట్లాడకుండా ఆ మేనేజర్ని డిస్మిస్ చేశాడు. మీరు కనుక్కోవచ్చు కావాలంటే. సికింద్రాబాద్ బ్రాంచ్ 1985లో మోహన్ రావు మేనేజర్ పేరు. నేను ఓపెన్గా మీకు చెప్తున్నా, ఏం విట్నెస్ లేకుండా ఊరికినే నువ్వు తిట్టాడు నేను తిట్టాను అని అనుకోవద్దు మీరు. ఎందుకంటే నేను చాలా లోతులు ఉన్నాయి, నాకు ఎవడెవడో చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరిగా వాడిని డిస్మిస్ చేయాల్సి వచ్చింది. డిస్మిస్ చేశారు. మిగతా స్టాఫ్, అక్కడున్న ప్రజలు వాళ్ళందరూ వచ్చి మురళి గారు చాలా సంతోషం, మురళి గారు మా డబ్బులు అవి లేకుండా చేశారు అని అన్నారు. పొద్దున్నే మళ్ళీ వచ్చా లెటర్ వచ్చింది, మిస్టర్ పోసాని కృష్ణమురళి, యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హెడ్ ఆఫీస్. ఎందుకు సార్ నేను వచ్చింది నెలాగే సార్, నేను నెలలో వాడిని పట్టుకున్నాను అవినీతి పరుణ్ణి, నా తెలియవదు. దీని తీగలు అక్కడ హెడ్ ఆఫీస్లో ఉన్నాయి, దాని వెనక రామోజీరావు ఉన్నాడని మనకు తెలిసాం. అంటే నేను ఎందుకు సార్ అక్కడికి హెడ్ ఆఫీసు ఉందో లేదో నేను కూర్చున్నాను లేదో ఎట్లా అనుకునే లోపే మళ్ళా మిస్టర్ పోసాని కృష్ణమురళి, యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ఖమ్మం. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఖమ్మం, నాకేం సంబంధం, నేనేం పాపం చేశాను?